సండే స్పెషల్ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ తినేద్దాం రండి అందరం. బో వామో చూడండి ఎలా వస్తుందో గాలి. ఇదంతా రెడీ అయిపోయింది, అందుకని కరెంట్ కూడా పోయింది. చూడండి ఎలా ఉందో. కొంచెం మటన్ కూడా చూడండి బాగా ఉడికింది. వచ్చేస్తుంది, చూసారు కదా ఎలా గాలొస్తుందో. బో బో బో. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. బోలో అస్సలాము అలైకుం warahmatullahi wabarakatuh. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు సండే కదండి. నేను పిల్లలు మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా సెలవులు అయితే పెట్టను. అంటే రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి, ఇంకా సెలవు పెట్టకూడదు. అందుకని అయితే ఈరోజు నేను పిల్లల్ని ఎక్కడైనా తీసుకెళ్దాము. ఇంకా ఇంట్లో స్పెషల్ అయితే నేను బగారా రైస్ కూడా మటన్ కర్రీ అయితే చేస్తున్నా. వాళ్ళకి కూడా ఇష్టం, అడుగుతున్నారు పిల్లలు, అందుకని చేస్తున్నా. ఇంకా చూసేయండి. రోజు కుకింగ్ బ్లాగ్ లాగా పెడుతున్నాను ఏంటి అనుకోవద్దు, ఇది కుకింగ్ బ్లాగ్ అయితే కాదు, ఇది డైలీ బ్లాగ్స్. ఏమైనా రావచ్చు బ్లాగింగ్లో. మళ్ళీ కుకింగ్దే పెడుతున్నాను అని మళ్ళీ కుకింగ్ బ్లాగ్ అనుకోవద్దు, ఓకేనా? ఇంకా చూసేద్దాము. ఇదైతే బగారా రైస్ కోసం నేను పొయ్యి అయితే వెలిగించేసాను కూడా. ఇదిగోండి టమాటాలు 1 kg అయితే చేస్తున్నా. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, అద్రక్ని, లవంగా, చెక్క, ఇలాచి, సరిపోతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కొని వచ్చామండి. ఇక్కడ మా వదిన ఒకళ్ళు అమ్ముతారు, అయితే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వచ్చుకున్నాము. ఇంకా ఏంటి డేక్షి ఇంత పెద్దది పెట్టేసాము అనుకుంటున్నారేమో, అదే ఉంది మా దగ్గర. కిలోది అయితే లేదు, అయితే చిన్నదైంది, లేకపోతే పెద్దదైంది, అందుకని పెద్దదే మంచిది కదా అని ఇదైతే పెట్టేశాము. ఇంకా ఇందులో అయితే ఇలాచి, లవంగా, చెక్క అయితే వేసేస్తున్నా. ఇంకా ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నా. ఇది నేను ఉల్లిపాయలు టమాటాలు కోసిన క్వాంటిటీ చూస్తేనే మీకు అర్థమైపోయింది. అది కేజీ కానీ 2 చిన్న మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నా. ఒకటేమో ఉల్లిపాయ పెద్దది, బిగ్ సైజ్ పెద్దది ఉల్లిపాయ 1 తీసుకున్నా. మొత్తం ఉల్లిపాయ అంతా వేసేసాను. అదే పొలావ్లో కొంచెం ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది. వరగదల ఇంకా అవుతుంది. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేసాను. ఏంటో ఎండ ఉంది, మళ్ళీ ఉరుములు వస్తున్నాయి బయట. మా అమ్మ ఏమో ఏంటి కూర్చున్నావు, వండుతానన్నావు కదా, తొందరగా వండు, మధ్యాహ్నం అయిపోయింది అంటుంది. నేను కొంచెం సేపులో వండేస్తానమ్మా అని చెప్పాను. మొత్తం కట్ చేసుకొని పెట్టాను ఇవన్నీ. ఇంకా స్టార్ట్ అయితే చేశాను. ఇప్పుడు మా అమ్మ చూడండి భయపడి బట్టలన్నీ తీసేస్తుంది. అదే ఎండ ఉంది, ఇప్పుడే కొంచెం తగ్గింది, కానీ ఉరుములు వచ్చేస్తున్నాయి. ఒకవేళ పడింది అనుకోండి నిన్నటి మొత్తము బట్టలన్నీ తడిసిపోతాయి, అందుకని మా అమ్మ బట్టలు అయితే తీసేస్తుంది. మా నాన్న పని చేసుకుంటున్నారు. ఇదిగోండి మళ్ళీ ఎండ వచ్చేసింది చూడండి. ఇప్పుడే పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి, మళ్ళీ ఎండ వచ్చేసింది. అటు ఉంది బాగా మబ్బులు అటు ఉంది, ఇక్కడైతే ఎండ ఉంది చూడండి. అబ్బో ఇదిగోండి వినిపిస్తుందా మీకు? గుర్ర అంటుంది. ఇంకా సండే స్పెషల్ ఇవాళ ఏంటంటే మా నాన్న కటింగ్ చేపించుకున్నారు. ఇంకా టిఫిన్ చేశారా? మళ్ళీ పని ఎలాగా చేస్తారు? టిఫిన్ మళ్ళీ పనితో పని. ఇవాళ నేను బగారా రైస్ కూడా మటన్ కర్రీ చేస్తున్నా మళ్ళీ. బాయ్. क्या झाड़ू पकड़ लेते हैं. ఇంకా మా ఉల్లిపాయలు ఏమైపోయాయో చూద్దాం. ఇంకా బ్రౌన్ గా రావాలి, ఇంకా వైటే ఉంది, బ్రౌన్ అయిపోవాలి బాగా. మా బాబు కాఫీ చేస్తున్నారు నన్ను. కొంచెం ఏం చేస్తున్నారు? కాఫీయా? ఇప్పుడు మళ్ళీ టమాటాలు అయితే వేసేసాను. ఇదిగోండి బ్రౌన్ కలర్ లో రావాలి ఉల్లిపాయలు. నేనైతే ఇలాగే చేస్తా, ఉల్లిపాయలని బ్రౌన్ అయిపోనిస్తా బాగా.
టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నా. 1 kgకి 1.5 స్పూన్ అయితే వేస్తున్నా. చాలు, ఎక్కువైపోద్ది మళ్ళీ. ఇప్పుడు ఇందులోనే పుదీనా ఇంకా కొత్తిమీర. నాకు అందట్లేదు, కొంచెం ఇలాగ ఎగిరి అదే ఇలా నుంచొని తీస్తున్న వీడియో. बोलो पोलू आपको मिर्ची का फ्राइड राइस बनाना. क्या बोला? मिर्ची का फ्राइड राइस. पोलू कौन खाते? पोलू पूरा हो गया अभी, जरा पानी डाले तो हो जाता. ముందు పలు వండు అన్నారు. ఇప్పుడేమో కారంది ఫ్రైడ్ రైస్ చేయాలంట. ఇప్పుడు ఇది ఎవరు తింటారండి చెప్పండి మీరు? ఇంకా ఇందులో అయితే కొంచెంసేపు తర్వాత నీళ్లు పోసేసి హదన్కు క్యా బోల్తే అదే నీళ్లు పోసేస్తాను. అర్థమై ఉంటుంది హదన్ అన్నాను కదా. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ మా అమ్మతో ఒకసారి కనుక్కొని చెప్తానులేండి. ఇప్పుడైతే నీళ్ళు అయితే వేసేసానండి. ఎసరంట, దీన్ని ఎసరు అంటారంట. మీ అందరికీ తెలుసు, నాకు తెలీదు ఎసరు అంటారని తెలుగులో. ఎసరు. ఇంకా మూత అయితే పెట్టేస్తాను. ఇంకా ఇది బాగా బాయిల్ రావాలి. ఇంకా అప్పటి వరకు ఇదిగోండి మటన్ 1/2 kg తెప్పించుకున్నాము. ఎందుకంటే నేను చికెన్ తినకూడదు. మా అమ్మ కూడా అసలు తినకూడదు, నాన్ వెజ్ అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి తినకూడదు. అయితే ఇంకా అందరము మటనే బెటర్ అని ఇంకా మటన్ తెప్పించుకున్నాము. ఇంకా పిల్లలు కూడా మటనే అంటున్నారు కాబట్టి ఇంకా పిల్లలకి కూడా మటన్ ఇష్టము. అందుకని చికెన్ కూడా ఇష్టమే. ఏంటంటే మా అబ్బాయి ఏంటో మటన్ అన్నారు, అందుకని మా నాన్న మటన్ తెచ్చేశారు. ఇంకా అందరు తినొచ్చులే మటన్ అని. ఇంకా ఇదైతే నేను క్లీన్ చేసి కడిగేసి మొత్తం మసాలాలు అవన్నీ వేసి ఇంకా కుక్కర్ నీళ్ళలో పెట్టేస్తాను. మా పాప ఏదో అడుగుతుంది, నేను మాట్లాడుతున్నా అడిగితేనే ఉంటది అంతే. ఇంకా వాళ్ళదే వినాలి ఫస్ట్. ఏంటి చెప్పు? ఇంకా నేనైతే మటన్ కడిగేసి వచ్చేసానండి. చూడండి ఎంత నీట్ గా వైట్ గా చేసేసాను. కడిగేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు వేసాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే పోసి దీన్నేమో పెట్టేస్తాను. ఇంకా ఇది ఒక 2-3 విజిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ మసాలా కారం మొత్తం వేసుకుందాము. ఇంకా ఎసరు అయితే అయిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా నేను బియ్యం వేసేస్తున్నా. ఇదైతే బాస్మతి. ఇది రంజాన్ లో ఒకళ్ళైతే మాకు ఇచ్చారు, ఇప్పుడు తీసాను వండడానికైతే. ఇంకా ఇదంతా అందులో వేసి చూపిస్తా. ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో వేయాలంటే అవ్వదు కదా, అందుకని. ఇంకా బియ్యం అయితే వేసేసాను చూడండి. ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేస్తా. ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేద్దాము. ఇంకా నేనైతే దీంతో కొలుచుకున్నా. దీంతో కొంచెం తక్కువ 2 గిన్నెలు అయితే వచ్చింది బియ్యము. అలాగే ఒక గిన్నెకి 2 గిన్నెలు వాటర్ వేయాలి కాబట్టి ఇది బాస్మతి అని నేనేమో 1.5 గిన్నె అయితే వాటర్ వేసుకున్నా. ఇంకా ఇంకో గిన్నెకి కొంచెం తగ్గింది కాబట్టి ఒకటి గిన్నె వాటర్ వేసి కొంచెం వేసాను. ఇంకా సరిపోయిద్ది అదే. నేను వండుతాను పలు అని మా అమ్మకు తెలీదు, అందుకని మా అమ్మ అయితే చారు చేసేసింది పొద్దున్న. ఇంకా ఇది రేపటికే ఉంటుంది. ఇంకా ఒకసారి చూసేద్దాము. ఫేసే కనిపించలేదు కదా ఇవాళ నాది మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇదేమో ఏమంటారు తెలియలేదు మళ్ళీ ఇలా వచ్చిన. ఇప్పుడు దీన్నైతే ఇప్పుడు నేను దీని మీద క్లాత్ పెట్టేసి ఇక్కడ పెట్టేస్తాను. దమ్ చేస్తా. దమ్ము
ఇంకా ఇలా క్లాత్ వేసి అయితే నేను దమ్కి పెట్టేశాను. దాని మీద చారు గిన్నె పెట్టాను బరువు కోసము. ఇంకా ఈ విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా 2 విజిల్స్ వస్తే ఇది కూడా అయిపోయింది. ఇంకా నేను ఇది అయ్యేలోపు దహి కడి చేసుకున్నా, పెరుగు చట్నీ అంటాం కదా, అదైతే చేశాను. ఇంట్లో కీరాలు ఉన్నాయి. బ్లింకిట్లో 10 రూపీస్కే వచ్చింది నాకు. 3 కీరాలు వచ్చాయి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇవి కట్ చేసా, ఉల్లిపాయలు ఇవి చేసుకున్నా ఇంతలోపు. ఇంకా ఇవి తీసుకెళ్ళి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను, చల్లగా ఉంటాయి. పెరుగు చట్నీ కూడా ఇవి. ఇంకా ఇది కూడా అయిపోయిందండి. ఇంకా తీసి మసాలా వేసేస్తే ఇది కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోయింది కూర. ఇదిగోండి మొత్తం అయితే ఉడికిపోయింది. దీంట్లో వాటర్ ఎన్ని వచ్చాయి చూడండి. ఈ వాటర్ అయితే తీసేస్తాను ఇప్పుడు ఇందులో నుంచి. అంటే నేను వేసాను కదా అదే ఉంది. మటన్లో వాటర్ రాదు, చికెన్లో అయితే వాటర్ వస్తుంది అందులో నుంచి. ఇది వాటర్ అంతా నేను వేసిందే. ఇంకా వాటర్ అయితే సపరేట్ చేసేస్తా. ఇంకా వాటర్ అయితే సపరేట్ చేసేసాను చూడండి. ఇదిగోండి ఈ గిన్నెలో అయితే తీసాను, గిన్నె వాటర్ వచ్చింది. ఇంకా మళ్ళీ తర్వాత మసాలా అంతా బాగా వండిన అదే మసాలా మగ్గిన తర్వాత ఇంకా వాటర్ వేస్తాం కదా షేర్వా కోసము, దానికోసం ఆ వాటర్ యూజ్ చేస్తాను. అదైతే వేస్ట్ చేయను. అసలు చెప్తే అది సూప్లా కూడా తీసుకోవచ్చు, అంత మంచిది అది. చాలాసేపటికి కనిపించాను కదా, ఇప్పుడైతే అందులో నేను మసాలాలన్నీ వేసేసాను. చూద్దాం ఒకసారి. ఇందులో అయితే ఇప్పుడు నేను ఒక టమాటా, చిన్న సైజ్ టమాటా ఒకటి వేసా. ఇంకా మటన్ మసాలా వేసాను, కొబ్బరి మసాలా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కారం వేసాను. నూనె మేము ఎప్పుడు కూరలో 4 చెంచాలు అయితే వేస్తాము. ఇది మటన్ కాబట్టి 3 చెంచాలు అయితే వేసాను. ఇంకా మొత్తం మగ్గిన తర్వాత నీళ్ళు అయితే పోసిస్తా. కలిపేసిన తర్వాత చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, కానీ నేను నాన్ వెజ్ తినకూడదు, సరిగ్గా ఎక్కువ తినకూడదు, అసలు తినకూడదు. నేనైనా కొంచెం కొంచెం తినేస్తాను. దీని మీద అయితే మూత పెట్టేస్తానులేండి. ఇంకా అయితే ఒక్కసారి చూద్దాము ఎలాగొచ్చిందో. నేను చూసాను, చాలా ఆనందమయ్యాను చూసి. ఎందుకంటే కరెక్ట్గా నీళ్లు వేసాను బియ్యంలో. చూడండి మీరు కూడా ఎంత బాగా వచ్చిందో పులావ్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. అదే కిలా కిలా దానా అంటాం కదా, అలాగా సూపర్గా వచ్చింది కదా. ఎలాగంటే మా మామయ్య కొడుకు రఫీ అని వండుతాడు, వంట మాస్టర్ తను. అసలు బిర్యానీ వండుతాడండి, అబ్బా సూపర్గా వండుతారు. ఎక్కడికి వెళ్ళినా అసలు పేరు తెచ్చుకోవడమే, ఇంకా అలా వండుతాడు. పెద్ద వంట మాస్టర్ తన ఏజ్ చిన్నదే అయినా బాగా సూపర్గా వండుతాడు. అలాగైతే నేను కూడా వండేసాను చూడండి, అలాగే వండాను నేను. మళ్ళీ నేను ఎవరిని, పెద్ద వంట మాస్టర్ రఫీ అక్కని నేను అలా వండేసా. అయితే ఊరికే చెప్పట్లేదండి, అసలు సూపర్గా వండుతాడు. ఇంకా క్యాటరింగ్ కూడా చేస్తాడు, 10 కిలోల నుంచి అయితే క్యాటరింగ్ కూడా చేస్తాడు. చాలా టేస్టీగా వండుతారు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత బాగా వండుతాడు. ఇక్కడ నుంచి జగ్గైపేటలో వండాడు. అక్కడ నేను కూర్చున్నా తినడానికి. వచ్చి నాతో మాట్లాడుతుంటే వండింది ఈ అబ్బాయినా అని అడిగారు. ఎందుకంటే ఇలా వాళ్ళు వండిన వాళ్ళు ఇలాగా దస్తీ వేసుకుంటారు కదా, ఏమంటారు దస్తీనే, నాకు తొందరగా రాదు. అయితే అది వేసుకుంటారు కదా, అది చూసి పక్కన వాళ్ళు అడిగారు. అడిగితే నేను చెప్పాను అవును తనే వండింది, మా తమ్ముడు అని చెప్పా, మా మేనత్త కొడుకు అని. సూపర్గా వండారు, ఇంత బాగుంది అసలు. ఇప్పటి వరకు ఇక్కడ నేను తిన్న అన్ని వంటల్లో ఇది సూపర్గా ఉంది అసలు. మా ఆయన వచ్చి ఇంటికి బిర్యానీ చాలా బాగుంది, అయిపోయింది, తొందరగా వెళ్ళు రెడీ అయ్యి అని వాసన చూపించారు నాకు. ఆ వాసనకే నేను తొందరగా వచ్చేసాను. మా వాళ్ళతో కూడా కూర్చోలేదు, వాళ్ళు లేట్ చేస్తున్నారు, నేను కూర్చొని తినేస్తున్నాను అని చెప్పారు అక్కడ ఒక సిస్టర్ అయితే. నాకు అంత బాగా వండుతాడు మా రఫీ అయితే. ఇంకా ఇదైతే బాగా మగ్గిపోయింది. ఇంకా ఇందులో వాటర్ అయితే వేసేస్తాను. దీని వాటరు కాలిపోతుంది. ఇంకా దీని వాటర్ వేసేసాను, ఇంకా వాటర్ పడిద్ది. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కొంచెం అని, నేను ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను అంటే పెద్ద కాదు, కొంచెం అయినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, నేను ఏదో బాగా చదివేస్తున్నాను అనుకోవద్దు. నేనేమో 9th క్లాస్ చదువుకున్నా. ఇంకా ఇన్షాల్లా 10th రాద్దాము అనుకుంటున్నా. తర్వాత ఎప్పుడైనా పనికొస్తుంది కదా 10th అయినా ఉంటే అని రాద్దాము అనుకుంటున్నా. ఇన్షాల్లా రాయాలి. ఇంకా వర్షం అయితే పడింది బాగానే. చూడండి మబ్బులు ఇంకా ఉన్నాయి, పడుతుంది చిన్నగా. సరిగ్గా చూపిస్తాను ఒక్క నిమిషము. ఇదిగోండి ఇంకా మబ్బులు చూడండి ఇంకా ఉన్నాయి, పడిద్ది ఇది బాగానే. ఇంకా ఇదంతా ఇంకా నీళ్లు ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోద్ది ఇది. ఇదిగోండి పల్చగా ఉంది కదా, కొంచెంసేపు ఉడికితే కొంచెం టిక్ అయిద్ది, అప్పుడు అయిపోద్ది ఇది. ఇంకా తినేయడమే.
టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అంటే నేను 1 o'clockకి 1 గంటకి నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2:30 అవుతుంది. ఈరోజు ఈ 1:30 గంటలో నేను బగారా రైస్ చేశాను, చికెన్ కర్రీ చేశాను, అదే మటన్ కర్రీ చేశాను, రైతా చేశాను, ఇంకొంచెం పని కూడా చేసుకున్నా. మళ్ళీ చూడండి, ఇది మొత్తము నీట్గా చేసేసా. ఇలా లేదు, మొత్తం సదిరేసి నీట్గా చేసుకున్నా. ఈ అంట్లు అయితే సాయంత్రం కడగాలి. ఇప్పుడు మొత్తం అంట్లు ఒకసారి పడతాయి కదా, ఆ మొత్తం అంట్లు అయితే ఒకేసారి కడుక్కుంటాను. ఇంకా చాలా ఈ రోజైతే ఇంకా చాలా ఉంటాయి అంట్లు, ఎందుకంటే ఇదంతా వండాను కదా అందుకని. ఇంకా ఇప్పుడు మొత్తం ఇది ఉడికిపోయిన తర్వాత తినేటప్పుడే చూపిస్తానండి. ఇంకా మీతో మాట్లాడి ఇప్పుడే వంటగది నుంచి ఇక్కడికి వచ్చానా. ఇంట్లోకి వస్తే ఇల్లు చూడండి ఎలాగుందో, బట్టలు మడత పెట్టాలి ఇవన్నీ. చూడండి మా పాప చూడండి, ఇంకా చున్నీ వేసుకుంది. ఇంకా ఈ గదిలో చూడండి ఎలాగుందో, కాండానిలే చూడండి ఎలాగుందో. మా బాబు అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. ఇదంతా ఇలా చేశారు. అక్కడ ఒక్కళ్ళే వాక్కుంటూ ఆడుకుంటున్నారు. అలీ జాగ్రత్త, చాలా. మా పాప అయితే, మా బాబు చూసారు కదా గచ్చుగా ఆడుకుంటున్నారు. మా పాప చూడండి ఎంత గోల చేసిద్దో. ఈ చున్నీతో ఈ చున్నీతో జడలు వేయాలంట తనకి. ఉన్నది చిన్న పిల్లక ఇది. ఈ చున్నీతో నేనంటే జడలు వేయాలంట. ఎలాగేస్తారండి మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడైతే పోలియో చుక్కలు వేయించడానికి వెళ్తున్నానండి. మా చెల్లి వచ్చి చెప్పింది పక్క సందులో పోలియో చుక్కలు వేస్తున్నారంట. అయితే మా పాపకి ఇంకా 4 సంవత్సరాలే కదా, 5 సంవత్సరాలు మొత్తం అయిపోయిన తర్వాత వేయరు. ఇప్పుడు మా పాపకి 4 సంవత్సరాలు కాబట్టి వేయించడానికి తీసుకెళ్తున్నా. వర్షం కూడా వచ్చేసింది. ఇంకా వెళ్ళి తొందరగా వేయించుకొని వచ్చేస్తాను. ఇద్దరిని తీసుకెళ్తున్నాను, బాబుని పాపని. అంటే బాబుకి 6 సంవత్సరాలు. విటమిన్ ఏ ఏమైనా వేస్తారేమో చూస్తాను. గాలి అయితే మస్తుగా వచ్చేస్తుందండి. ఇంకా ఇదిగోండి వెళ్తున్నాము. వెళ్ళేలోపు వర్షం పడకుంటే చాలు. గాలి అయితే బాగా వచ్చేస్తుంది. ఒకసారి ముందు వ్యూ చూపిస్తాను చూడండి. ఇంకా వేయించేసుకున్నామండి. ఇప్పుడైతే వీళ్ళకి వేయించుకున్నాం. అటు నుంచి రోడ్డు మీద కాడి నుంచి కాకుండా ఇట్లా సందులో నుంచి వెళ్ళిపోతున్నాము. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. 2 దారులు ఉంటాయి ఇటు. చలే ఏంటంటే ఇలాగుంటాయండి, ఇలాగా చిన్నగా ఉంటాయి సందులు. అందుకని అటు రోడ్ మీద నుంచి అయితే వెళ్ళిపోయాము. చలో ఇదిగోండి ఇలాగుంటాయి. లేకపోతే ఇటు నుంచి తొందరగానే వెళ్ళిపోవచ్చు. పక్వాన్ కట్టే టంపు తుమ్మే కాకి హతేనా. మా తాతగారండి, మాట్లాడండి, హాయ్ చెప్పండి. హాయ్. మా తాతగారు కూడా వంట మాస్టరే, చాలా బాగా చేస్తారు వంటలు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాగా గాలి అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎలా గాలి వస్తుందో. బో చూసారు కదా ఎలా గాలి వచ్చేస్తుందో. చెట్లు అయితే ఊగిపోతున్నాయి. ఇంకా తొందరగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి మొత్తం బాగా వచ్చేస్తుంది. మా నాన్న వచ్చేస్తున్నారు. మా నాన్న కూడా బయటికి వెళ్ళారు, ఇప్పుడు ఇంటికి వచ్చేసారు. గాలికి భయపడేమో వచ్చేసారు. బాగా గాలి వస్తుంది. ఇంకా పెద్ద వర్షమే వచ్చేలాగుంది. యావో అమ్మో కాశీ, ఆ రేక్ అక్కడ డ్రమ్ము మీద ఉన్నది రేక్ ఎగురొచ్చి ఇక్కడ పడిందంట. మా అమ్మ తీసుకొని ఇక్కడ పెట్టింది. వాళ్ళు ఎందరో బో తాజా చాలా వచ్చేస్తుంది. ఇంకా పెద్దదే వచ్చేలాగుంది. చూడండి ఎలాగుందో అసలు, మొత్తం ఎగిరిపోతున్నాయి. ఇంకా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదంతా అయితే రెడీ అయిపోయిందండి. అబ్బో వామ్మో చూడండి ఎలాగొస్తుందో గాలి. ఇదంతా రెడీ అయిపోయింది. అందుకని కరెంట్ కూడా పోయింది. కరెంట్ లేదు ఇప్పుడు ఇంట్లో. ఇంకా భోజనం చేద్దాము, బాగా టేస్టీగా వండుకున్నాం కదా అనుకున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇలాగైంది చూడండి. అందరూ నేను వీడియోస్ చేసిన కాడి నుంచి అబ్బో అమ్మో అమ్మో మొత్తం బాగా ఫుల్ ఆతా వహా భీ పడతా ఖా. అబ్బో చాలా వచ్చేస్తుంది గాలి. అయితే గాలి చాలా వస్తుంది.
అందరూ ఆనందంగా ఆడుకుంటున్నారు బయట. కొంతసేపు ఆడుకునేది, పెద్ద వర్షం వస్తే అందరు లోపలికి వెళ్ళిపోతారు. చెప్పాను కదండి పెద్ద వర్షం వచ్చేలాగే ఉంది అని. ఎంత పెద్ద వర్షం వస్తుందంటే ఒకసారి చూడండి. చూడండి ఎంత పెద్ద వర్షం వస్తుందో. అసలు పైనుంచి ఇన్ని నీళ్ళు వస్తున్నాయంటే ఎంత వర్షం పడుతుందో చూడండి. బయటికి వెళ్దామన్నా కూడా నాకు భయం వేస్తుంది. చూడండి ఫోన్ పాడైద్దేమో అని. అసలు సూపర్ గా వస్తుంది వర్షం అయితే. బయట కూడా చూపిస్తాను ఒకసారి. చూడండి ఎంత వర్షం వస్తుందో. ఫోన్ పాడైద్దేమో నాది. అమ్మో ఫోన్ పాడైపోయింది, మొత్తం తడుస్తుంది ఫోన్. చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంకా వర్షం అయితే చాలా పెద్దది పడింది. బయటికి వెళ్ళాను కదా, తడిసిపోయానండి నేను. అంత పెద్ద వర్షం అయితే పడుతుంది బయట. చాలా పెద్దది వస్తుంది వర్షము. అది ఏంటి కొండ కూడా కనిపించట్లేదు, అంత పెద్ద వర్షము. అంత ఆ సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి సౌండ్ వినండి, మీకు వినిపిస్తాను. వినిపిస్తుందా అండి సౌండ్? ఎంత సౌండ్ పడుతుందో. ఇంకా కరెంట్ అయితే రావట్లేదండి. మా అందరికైతే ఆకలి వేసేస్తుంది. మా అమ్మకు కూడా ఆకలి వేస్తుందంట. మొత్తం ఇంకా తెచ్చి పెట్టుకొని తినేస్తాము. అదిగోండి పాపం పిల్లలకి ఆకలి వేస్తుంది. ఇంకా మేమైతే పెద్ద వర్షం వచ్చిందని తడిసాము. నేను పిల్లలు తడిసాము ఇక్కడ వసారాలో. ఇంకా తడిసి వాళ్ళకి ఇంకా స్నానం చేపించేసి ఇంకా అన్నం అయితే తినేస్తున్నాము. సండే స్పెషల్ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ. తినేద్దాం రండి అందరం. ఒక ప్లేట్ అయితే దేవుడి అల్లా పేరు మీద అయితే తీసాము. అందరికీ వేసేసానండి. ఇంకా కరెంట్ లేదు, అయినా ఆకలికి ఆగలేక తినేస్తున్నాము. ఎలాగుంది నాన్నగారు? బగారా రైస్ మటన్ కర్రీ సూపర్ అదర్స్. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం ఇట్లా బాగా చేసింది. నాకైతే బాగా నచ్చింది. అంటే ఊరినే చెప్పాను బాగానే చేస్తుంది అన్ని వంటలు. ఇలా అయితే మనం బిర్యానీ తిన్నట్టుంది నాకైతే. బిర్యానీ కంటే సూపర్ గా ఉంది. కర్రీ సపరేట్, ఇట్లా రైస్ సపరేట్ అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, బాగుంటుంది. నేనైతే హ్యాపీ. థ్యాంక్ యూ. మా అమ్మకి అడుగుదాము. మా అమ్మ అయితే అసలు తినకూడదు కానీ కూర్చుంది మళ్ళీ. అంటే మసాలాలు ఎక్కువ వేయలేదులేండి, లైట్గానే వేసా. బాగుందా? సూపర్గా ఉంది అలీ. ఇంకా బాబుకి తినిపించి నేనైతే వేసుకున్నానండి. నేను తినేస్తాను. ఇంకా వేడి వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంది. చూడండి ఎలాగుందో. కొంచెం మటన్ ముక్క, మటన్ కూడా చూడండి బాగా ఉడికింది. ఇదిగోండి కొంచెం ఉల్లిపాయ పెట్టుకొని తినేద్దాం. ఇంకా మాటలు రావట్లేదు, అంత బాగుంది. ఇంకా తినేస్తానండి నేను. చాలా ఆకలిస్తుంది. ఇంకా నేనైతే తినేసానండి. అల్హమ్దులిల్లా చాలా బాగుంది. ఇంకా తినేసాం కదా, ఇంకా ఇవన్నీ అక్కడ పెట్టేసి కొంచెంసేపు అయితే ఇంకా అన్నం తినేసి కొంచెం సేపు కూర్చున్నామండి. కూర్చుంటే ఒక గంట ఆగి అయితే కరెంట్ వచ్చేసింది. ఇప్పుడే వచ్చింది కరెంట్. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, ఇప్పుడే కరెంట్ వచ్చింది, రెస్ట్ తీసుకొని ఇంకా నేనైతే పని స్టార్ట్ చేసుకుంటాను. అంట్లు బయట వేసేసాను. ఇంకా కడిగేస్తే నా పని అయిపోయింది. ఇంకా మిషన్ పని అయితే చేయాలి. 2 గౌన్లు ఉన్నాయి, కుట్టాలి. ఇప్పుడు చిటికలో మీకు ఈ అన్ని అంట్లు కడిగేసి చూపించిన. చూడండి, చూసారా? చిటికలో అయితే కడిగేశాను. ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేశాను. ఇంకా మేమందరం తినేసామండి. ఇంకా పిల్లలైతే పడుకున్నారు. వాయిస్ సరిగ్గా వినిపించలేదని ఏమనుకోవద్దండి. పిల్లలు నా మైక్ది కనెక్టర్ ఏమో ఎక్కడో పోగొట్టేశారు, అది వెతుక్కోవాలి రేపు. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.